ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిగువ ఛానల్. ఎట్లున్నా దోస్తులు? మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఇస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇస్తున్నారు దోస్తులు. చేసుకొని చూడండి కదా, మనం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దోస్తులు. ఈరోజు వీడియో ఏంటంటే విడాకుల పత్రం పార్ట్ 4 అన్నమాట. అస్సలు మిస్ కాకండి దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి దోస్తులు. అమ్మా పోయేస్తానే, అయినా పోయేస్తా. జాగ్రత్త శ్వేత, ఏమన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయు అన్నయ్యకి. సరేవైనా చేస్తా. అయ్యో బిడ్డ, నువ్వు పోతంటే నా మనసు ఒప్పుతలేదే. ఎందుకంటే వాళ్ళు ఇంకా నిన్ను ఏం రాసి రంపన పెడతారని భయం అవుతుంది. అయ్యో అమ్మా, నాకు కూడా ఓబుద్ది అవుతలేదు, భయం అవుతుంది కానీ తప్పక పోతున్నమ్మా. అయ్యో బిడ్డ, నీ రాత పాడవాడా చిన్నప్పటి నుంచి గిట్లనే మునిగే. పెళ్ళైనాకన్నా మంచిగా ఉంటుందంటే గిట్లుండే. ఎందుకు ఎడుతున్నావమ్మా? పోయేదాన్ని ఏడిపోయేవాడుతివి. అక్కడ ఎట్లుందో ఏం కథనో నేను ఒక రోజు ఉండే అత్త. ఒక్కరోజు ఎందుకండి, ఒక 2 రోజులు ఉండండి. ఇది వాతావరణం తెలుస్తుంది, నటిస్తున్నారా రియల్గానే మారిరా అని. సరేనే చిట్టి, ఎందుకు ఎడుతున్నావురా? నేను లేనారా నీకు ఏమన్నా బాధత్తే? అట్లా కాదే అన్నయ్య, వాళ్ళు ఏం చెప్తారని భయం పడుతుంది. నన్ను మీ నుంచి దూరం చెప్తారు కావచ్చని భయం పడుతుంది. అంత సీన్ లేదు అక్కడ. పోదాంపా. ఒక్కటే వాళ్ళు ఏమన్నా నువ్వు గట్టిగా మాట్లాడాలకు. నువ్వు ఎదురు మాట్లాడితేనే వాళ్ళు నీకు ఇంటారు. మీ మామయ్య సపోర్ట్ ఎట్లా నీకు ఉంది కదా. మా మామయ్య మంచోడేనన్నా, కానీ మా అత్తమ్మ బావనే మంచోళ్ళు గారు. అసలుడే మంచిగా లేడు. ఒకసారికి ఏమొచ్చిందిరా, వాళ్ళు ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడతాడు. నువ్వు ఎంత గట్టిగా మాట్లాడితే వాళ్ళు అంత తింటారు నీకు, అంతే. నువ్వు తెగించి ఉండాలి అక్కడ. నువ్వు మెతుకున్నావు అనుకో, వాళ్ళు నిన్ను వేసుకపోతారు. సరే అన్నయ్య, పోదాంపా, ఫస్ట్ లేట్ అవుతుంది. పోతున్నా అమ్మ, పోతున్నా వదినా. సరే శ్వేత, ఇన్ని రోజులు ఇంట్లో అటు ఇటు తిరుక్కుంటా వదిన వదిన అనుకుంటుండే అత్తమ్మ శ్వేత. ఇప్పుడు అమ్మ ఓంగనే ఇల్లంతా బోసు బోసు కనిపించబట్టే. ఓలేనకంటేనే మీ అమ్మ కూడా గిట్నే ఎడుతుంది, మీ వదిన కూడా గిట్నే అనుకుంటది. అబ్బో, మా వదిన గట్లేమనుకోతి అత్తమ్మ, నేను ఎప్పుడు పోతే మంచిగా ఉండు అని చూస్తుంది. అందరూ ఒక లెక్కుంటారా? అది కూడా నిజమేనే. నువ్వు నా కోడలుగా దొరుకుడు నా అదృష్టం. అయ్యో అత్తమ్మ, గంత పెద్ద మాటలు ఎందుకు? మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు గంతే. సరేరా పోదాంపా, ఇంట్లోకు ఎండ కొడుతుంది. సరే అత్తమ్మ, వెళ్దాం పదా. అబ్బా, పిజ్జానైతే వేసుకున్నా, ముఖం కాలు చేతులు వరకచ్చుకొని తింటాయిగా. అబ్బా, దీన్ని రెడీ చేయడానికి 2 గంటల టైం పట్టింది నాకు. దీన్ని ఆస్వాదించుకుంటా మంచిగా సినిమా పెట్టుకొని మంచిగా చూసుకుంటా తింటిగా. అక్కడ ఉండని, నేను పోయి ముఖం కడుక్కొని వస్తా. అబ్బా, ఆకలి అంటే ఆకలి అవుతుంది. ఆ పెళ్లి కడికైనా కానీ చికెన్ మంచలేదు, మటన్ మంచలేదు, అంత కూరలే సక్కలేవు. అబ్బా, గిడేమో ఉన్నట్టున్నది. అగో, ఇదేంటిది రొట్టె లెక్క గిట్లున్నది, దాని మీద అన్ని కూరగాయలు వేసింది. ఏదైతే ఒక ముక్క తింటా. అబ్బా, చిన్న కమ్మ లేదు, కూర్చొని తింటి ఇక్కడనే. ఆనందం ఆనందమాయే, మా కోడలేమో నా కోసం చేసి పెట్టనే, నేనేమో తిని పెడతా. అబ్బబ్బా, చిన్న కమ్మ లేదు ఇది. అబ్బా, ఈ ముక్క కూడా నేనే తింటా. అబ్బా, మొత్తం తిన్నా, కడుపు నిండింది. ఇంకా కొద్ది ఉంటే మంచిగా ఉండు. అబ్బా, ముఖం కాలు చేతులైతే కడుక్కున్నా. ఇక పోయి తింటా. మా అత్తమ్మ పెళ్లి నుంచి రాకముందే తింటా నేను. మళ్ళీ అత్తే నన్ను ఏడ తిననిస్తుంది, పంది తింటది డంబక్క. నాకేమన్నా ఉంచుతుందా? పోయితే తింటా ఫస్ట్. వచ్చే టైం ఏంది, అక్కడ చికెన్ మటన్లు తిన్నా ఏం మంచలేవే అనుకుంటా చెప్పుకుంటా నాతోటి పొత్తు కుడుతుంది. పోయితే తింటా. అగో, మా అత్తమ్మ వచ్చినట్టుందిగా, పిజ్జా తింటున్నట్టున్నది. ఓ అత్తమ్మ, ఏం చెప్తున్నావు? ఎప్పుడు వచ్చినావు? జలాన్ని విలన్లేవు. ఏం విలన్లే, డోర్ తీసి ఉండే ఆకలంటే ఆకలింది. మరి నువ్వేమైనా వేసి పెట్టినావు కావచ్చు అని కిచెన్లోకి వచ్చిన. ఈ రొట్టె మీద ఏమేమో వేసి పెట్టినావు కదా, కమ్మగుందని తిన్ననే పోరి, మంచిగా ఉంది. ఇంకోటి వేస్తావానే? ఏందత్తమ్మా, నేను తింటాను చేసుకున్నా, నువ్వు తిన్నావా? నేను 2 గంటలు కష్టపడి చేసుకున్నది. ఒక్క ముక్క నుంచకుండా పంది లెక్క తిన్నావుగా. ఏందే పంది బిందె అని తిట్టబడుతుంది పోరి? అక్కడ ఉందని తిన్నా, నీకోసం అని వెళ్తే నేనెందుకు తింటానే? ఆవా, అక్కడ వేసి పెట్టుకున్నా అంటే ఎవరి కోసమమ్మా? నాకేనా? అది వేసుకున్నదా?
నేనైతే పెళ్లి కడుకొని నమ్మది నచ్చిన మరి పాప మరి చేసుకుని కావచ్చు, సగం తిని సగం ముంచుతా అని అనుకున్నావా? నీ కొడుకుని తెమ్మంటే నేను తీసుకురాను, ఇంట్లో వేసుకొని అన్నాడు. అన్నాక 2 గంటలు కష్టపడి నేను చేసుకున్నా. పంది లెక్క తిన్నావుగా. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? తిన్నా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? కడుపులో ఉన్నది లక్కుమంటదేందే? ఇంకా తిన్నది కాకుండా ఇంకా దబాయిస్తున్నావా? నాకు తెలియదు. నీ కొడుకు వచ్చేటప్పుడు నాకు తీసుకురమ్మని చెప్పు. లేదనుకో నేను నీతో అస్సలకి మాట్లాడా. నేను ఇంట్లో పని కూడా ఏం చెయ్యా. చేయకపో. నువ్వు రాకముందు నేను చేసుకోలేనేందే? బెదిరిస్తున్నావు బగ్గా. నా కొడుకు ఫోన్ చేసి నేను చెప్పా అంటుంటే చెప్పుకో నువ్వు. ఆడ పెళ్లి కాడ తిన్న జాలేదా ఇందిన్ని ముక్కలేసుకొని ఇంట్లో వచ్చి కూడా తినాలా? రంబూర్న టూరుతున్నావు. కొంచెం తిండి తగ్గితే ఏమైతుంది? బక్కాన్ని అవుతావు. నా తిండి గురించి నీకెందుకే? నీతో నేను మెంటల్ అని అయితా. ఛీ, ఇంట్లో ఏం చేసుకోవద్దు. పోత నీ కడుపు ఎండుతుంది, నా కడుపు అయితే ఎండుతా ఏంది? హలో నాని, ఇగో నీ పెళ్ళంకట వచ్చేటప్పుడు అదేదో పిజ్జాను బూజాను అన్నట, అది తీసుకురా. అబ్బమ్మా నేను వర్క్ లో బిజీ ఉన్నానే. నేను తీసుకురాను, నేను వచ్చేసరికి లేట్ అయితే దాన్ని చేసుకొని తినమన్నా కదా. నేను పెళ్లికైనా పెళ్లికి ఇంటికి వచ్చిన నాకంతా కడుపంతా నిన్నట్టు కాలేదైతే మరి అదేదో వేసి పెట్టింది. అదే పిజ్జానట. నేనేమో దానికి ఉంచకుండా మొత్తం తిన్నా. అది కోపంతో నన్ను తిట్టుకుంటా పోయింది అలిగి. అయ్యమ్మ సగం తిని సగం ముంచుతేమోవే. నువ్వు పెళ్లి కడ తినచ్చినవేమో, అక్కడ తేలేక మళ్ళీ పాపమ్మ చేసుకుని తిన్నావా మొత్తం. నన్ను బాగా బతిమలాడింది కానీ నేను దేను అని చెప్పిన. అందరు నన్నే అంటారు అనురా. నువ్వైతే వచ్చేటప్పుడు తీసుకురా. సరే తెత్త తీయు. ఇప్పుడే వస్తుర్రా మీకోసం. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, నేను బయటనే కూర్చున్నా. మంచిగున్నా బావా? మంచిగున్నావా? అప్పుడు వెళ్ళాం కానీ బావా ఎండ కొడుతుందని గోసేపు రెస్టారెంట్ లో కొంచెం ఫుడ్ తినేసి వస్తున్నాం ఇద్దరం. అవునా, తిన్నారా? మీకోసం అమ్మతోటి లెగ్ పీస్ వేయించిన. సరే ఇంట్లో కూడా రండి. నువ్వు తిన్నావా బావా? తినలే, నీకోసమే చూస్తున్నా బామ్మది అప్పటి నుంచి. నువ్వు అగత్తవి చూస్తే నువ్వు అత్తనే లేపాయే. సరే పాన్రి ఇంట్లో కోదాం. కూసో బామ్మది. అమ్మా, ఓ అమ్మా, శ్వేత వచ్చిందే. అయితే ఏం చేయాలిరా? వచ్చి కాలు మొక్కమంటావేంది? గట్లెందుకు అంటున్నావమ్మా? వాళ్ళ అన్నయ్య కూడా వచ్చిండు. ఇప్పుడే వచ్చిర్రా నాని? అంత మంచిదేనా? అంత మంచిది అత్తమ్మా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా కాబట్టి మేము ముందటున్నా. ఇక మీ సెల్లు వచ్చిందిగా, ఇప్పటి నుంచి ఏం మంచిగా ఉండిగా. అవును అత్తమ్మా. మరి మంచిగా ఉండకపోతే దవాఖానలో పోయి ఉండు కదా, ఒక 4 రోజులు ఇలానే మంచిగా ఉంటారు. ఎట్టకారం బాగానే బాబు నీకు. నీకు తక్కువనా అత్తమ్మా? మామయ్య ఎటువేండు? అవునా, ఇప్పుడే వచ్చిర్రా? అంత మంచిదేనా? అంత మంచిదే మామయ్య. నువ్వు మంచిగా ఉన్నావా? తినరు పాండ్రి. ఆ చిన్న మెక్కనిక్ కదా, మెక్కరేంది? అయ్యో మామయ్య తినొచ్చిన, నేను రాగానే తిన్నా. మళ్ళీ వచ్చేటప్పుడు మా చెల్లె బిర్యానీ తిన్నామన్నయ్య అన్నాక బిర్యానీ తినిపించిన. అట్లనే నేను కూడా తిన్నా. కొద్ది అయినాక తినుర్రి మరి. శ్వేత బ్యాగ్ లోపల పెట్టుపా. పదండి, బ్యాగ్ పట్టుకుంది. కొద్దిగా వెయిట్ ఎక్కున్నది. సరేరా. సారీరా శ్వేత, నేను కొట్టినందుకు. సారీ ఎందుకు చెప్తున్నారండి? నువ్వు నాతోటి మంచిగా ఉంటే అదే చాలు. మా అమ్మ మాటలిని నేను కొట్టిన శ్వేత. తప్పైంది, ఇంకోసారి వినద్దని అర్థమైంది శ్వేత. ఒక కిస్ ఇయ్యొచ్చు కదా. చిలేండి, కింద అత్తమ్మంది, మామయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు. మనం మీదకి వచ్చి ఇవన్నీ ఏంటి అండి? మనం కూడా వెళ్దాం పదండి. వాళ్ళు వేరే అర్థం చేసుకుంటారు. అక్కడ అందరు పెళ్ళైన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి తెలియదా గిన్ని రోజులు వైఫ్ తోటి లేడు, అందుకే ఇంతసేపు మాట్లాడుతున్నారు అనుకుంటారులే. చీ వదలండి, కిందికి వెళ్దాం పదా. ఒక కిస్ ఇయ్యొచ్చు కదా. చాలా, ఇంకొక 2 ఇయ్యాలా? పద వెళ్దాం కిందికి. బావ నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా, నువ్వు కిందికి వెళ్ళు మా అన్నయ్య దగ్గరికి. సరే రా, నువ్వు ఎట్లా అంటే అట్లా. నేను కూడా రావచ్చా నీ దగ్గరికి? అబ్బా ఎన్ని రోజులైతుంది శ్వేత ఈ బెడ్లా నువ్వు లేక. నేను ఒక్కొన్నే వండుకుంటున్నా. అవునా? సరే గానీ లేవ్వండి, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎట్లా అంటే అట్లా మేడం. నువ్వు చెప్పిందే అవుతుంది ఇప్పటి నుంచి. అవునా? నిజమా? నిజమే మేడం. మారినట్టే అనిపిస్తున్నాడు. నాకు కొంచెం యాస్టత్తుగా సేపు వండుకుంటా. పాపం పడుకున్నట్టుంది కదా, డిస్టర్బ్ చేయొద్దు. ఫ్యాన్ వేసి వెళ్తా. వర్షాలు ఎవరితలేవు నాని, ఏమన్నా విత్తనాలు గిట్లా పోసిర్రా మొలక? లేదు మామయ్య, ఇంకేది పోయ్యలే. వర్షాలే పడతలేవు కదా, చక్కగా పోసుకుని ఏం చేస్తామని నిన్ననే అట్ల బట్టలు తీసుకొచ్చిన అలుకుతాని. అవునా నాని? మాదైతే ఇంకేది లేదు. మీ బావనైతే తాగుడు తినుడే,
ఇక నేను ఒక్కొన్ని దానం చెప్తానా అని ఇక నాకు కూడా సాతన అయితే లేదు ఎవరికైనా పాలకిత్తని చూస్తున్నా. ఎందుకు పాలకిత్తావు మామయ్య? బావ మారినట్టే అనిపిస్తుంది నాకైతే. బావని చేయమని నేను అప్పుడో ఇప్పుడు వచ్చి నేను వెళ్ళిపోయాను మంది అలా దానికి దీనికి. చేసుకుంటే మంచిగానే ఉంటది కన్నా అని చేస్తాడంటావా? నా గురించేనా ముచ్చట్లు? ఏ లేదు బావ, నీ గురించి కాదు. మరి పొలం అలుకుడు ఎత్తున్నావా మొలక ఒలుతున్నావా రాజు అని అడిగితే చెప్తున్నా. బామ్మది బయట కోదంపా కూడదు, కళ్ళు తాగద్దంపా. అద్దు బావ, నేను దాగా, నేను కళ్ళు దాగా ఏం దాగా. ఎట్లా బామ్మది నువ్వు దాగపోతే? అదేమన్నా మంచి అలవాట బావా నేర్చుకోవడానికి? ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను కూడా బంద్ చేస్తా అనుకుంటున్నా బామ్మర్ది. ఇక చాలు, ఇక తాగిన దానికంటే ఎక్కనే తాగినా. ఇక తాగచ్చుడు, మీ చెల్లెని కొట్టుడు తిట్టుడు ఏం చెప్తున్నానో కూడా నాకు అర్థం కాలే. ఇక నేను కూడా కళ్ళు బంద్ చేస్తాని ఇక ప్రమాణం చేసుకుని ఇక నా మీద నేనే. ఇళ్ళకి నువ్వు వచ్చినావు కదా, మరి తాగిపోతే మంచిగా ఉండదని నిన్ను అడిగినా. ఏచి బావనే, అది గట్ల ఏం లేదు, నేను తాగ ఎప్పుడు. అబ్బో, మొత్తం పెండ్లం మాట బామ్మర్ది మాట నేనేటట్టున్నాడు. నా చేయి జారేటట్టున్నాడు. ఏమండి, నాకు చిన్న పనున్నది, చేసుకొనత్తా. సరేనే పో. దీన్ని చూస్తే నాకేదో తేడా కొడుతుంది, ఇది ఎటో పోతుంది. ఎట్టున్నదో ఉంటే మంచిగా ఉండు. ఓ అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఉన్నావా లేదా? ఏందే పిల్ల, ఎప్పుడు రాని గిరి దిక్కచ్చినావు? నీతోటే చిన్న పని పడ్డది అత్తమ్మా. ఇంకేం పని? మందే కదా, ఊళ్ళకెడతావు, ఎవరికి కావాలా? నా కొడుకు పెట్టాలి అత్తమ్మా. ఓ పోరి, నీకు రోగమానే? కన్న తల్లివి కొడుకు పెడతావే. నా కొడుకు నా మాట వినకుండా నా కోడలు మాట వింటుండు మొత్తం, అందుకే పెడతా అంటున్నా అత్తమ్మా. నెత్తికి పట్టిందనుకో నీ కొడుకు పిడాతే అత్తడు బిడ్డ, ఏమనుకుంటున్నావో? ఇచ్చుడే తిట్టా, నీ ఇష్టం, పెట్టుడు పెట్టకపోవుడు. ఏందత్తమ్మా, నిజంగా చచ్చిపోతారా? నెత్తికి పడితే నిజంగా నొడతారే పిల్ల? ఇయ్యనే తీయత్తమ్మా, ఎట్లయితే అట్లాయే. తీసుకొస్తుండు, ఇయో కొంచెం పెడతా, తీసుకోవో. సరే అత్తమ్మా, పెట్టు కొద్దిగా. ఇక తీసుకోవో, నీ ఇష్టం, పెట్టుడు పెట్టకపోవుడు, నాకైతే ఏం సంబంధం లేదవ్వా. సరే అత్తమ్మా, పోతున్నా. పోయే బిడ్డ పో, నీ అసలు తల్లి నేను ఏడయుల్లే. కొడుకు కోడలు మంచిగా ఉంటే ఓరని తల్లి నిన్నే ఉత్తున్నా. అబ్బా బిడ్డో, గిసుంటి అత్తలు కూడా ఉన్నారా? అవ్వ ఓళ్ళు ఎట్లుంటే నాకేంది. జిల బంగారం, అరే ఎందుకు అలిగినవురా? పిజ్జా మా అమ్మ తిన్నదని అడిగినవారా? నేను నీకోసం తీసుకొచ్చినదా? ఆహా, నేను తీసుకురమ్మన్నప్పుడేమో తీసుకురాలేవు కానీ మీ అమ్మ ఫోన్ చేసి చెప్పిందని తీసుకొచ్చినావు అయ్యో, ఎట్లయితే ఏందిరా, నీకు రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినా కదా. కదా. అది మీ అమ్మకే ఇప్పో, మీ అమ్మనే తింటది, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నేను తెమ్మన్నప్పుడేమో తేసాతన కాలేదు కానీ మీ అమ్మ ఫోన్ చేసింది, నీ భార్య అడిగిందిరా తీసుకురా అన్నాకనే తీసుకొచ్చినావు కదా. అట్లెందుకు అనుకుంటావురా? నీకోసమే తీసుకొచ్చిన అనుకోవచ్చు కదా. బయట ఫుడ్ మంచిదా చెప్పు? అందుకే నేను వేసుకోమని తినమని చెప్పినా కదా. మా అమ్మకు తెలియక తిన్నది. ఆహా, మీ అమ్మని మొత్తం వెనకేసుకొస్తున్నావు కదా. తిన్నది మరి నాకు కొంచెం ముంచుతా అయిపోవు కదా. తినంగానే అద్దన్నా సగం తిని నాకు సగం ముంచుతా అయిపోవు. మొత్తం లప్ప లప్ప తిన్నది. అప్పటికే పెండ్లుకోయి చికెన్ మటన్ మొత్తం తినచ్చింది. తింటే తినంది లేవురా, మరి బయటకు తీసుకోతారు అడిగా, మరి రెస్టారెంట్ కోదాం. అవసరం లేదు, నేను ఎటు రాను. నాకే ఊర్రా. నాకు ఇవ్వలద్దు, ఇన్నుంచి ఓ సప్పుడేక నువ్వు ఫస్ట్. నువ్వు రాకపోతే నేనే అటత్తా. నీకోసం రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చిన పిజ్జా స్మెల్ అయితే అదిరిపోతుంది. మరి నీ ఇష్టం, తింటే తిను లేకుంటే లేదు. అది కూడా మా అమ్మ నేను తింటాం, మరి ముందే చెప్తున్నా. మళ్ళీ నాకు ఉంచలే, మీరే తిన్నారంటే నాకు సంబంధం లేదు. నేనైతే మళ్ళీ పోయి తీసుకురాను. నేనైతే పోతున్నా, మేమైతే తింటాం. స్మెల్ మస్తున్నది. అమ్మ చెప్పిందని తీసుకొచ్చిండు. అదే నేను ఫోన్ చేస్తే నువ్వు మళ్ళీ వేసుకొని తిను అని అంటుండే కావచ్చు. అయినా నా భర్త తీసుకొచ్చిండుగా, నా కోసమే కదా, నేనెందుకు అడుగుతున్నా? ఆయనతో తింటది నాకు ఉంచకుండా. నేను పోయి తింటా. డంబక్క బర్రెలెక్క బలుతుంది, మన కోడలికి కొంచెం ఉంచితే అదే వేసింది కదా మరి కష్టపడి. అని ఉంచచ్చు కదా, లప్ప లప్ప తిన్నది. అయినా అది నా భర్తనే తీసుకొచ్చింది కదా, నేను పోయి తింటా. ఏ దోస్తులు, వీడియోనైతే చూసిరు కదా. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి దోస్తులు, వీడియో ఎట్లున్నదో. మీ ఊర్లో కూడా గిసుంటోళ్ళు ఉన్నారా దోస్తులు? కొడుకు కోడలు మంచిగా ఉంటే అత్త కన్ను లోరాయి కదా. ఈ వీడియోలో ఎట్లుంది దోస్తులు? మీకు కూడా జరిగిన సన్నివేశాలు ఉంటే కామెంట్ చేయండి దోస్తులు. మీకు జరగకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి జరుగుతాయి కదా. కొడుకు కోడలు మంచిగా ఉంటే విడగొట్టాలని చూసి అత్తలు చాలా మంది ఉన్నారు దోస్తులు. అందరినీ అని అంటలేం దోస్తులు, కొందరిని.
చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు దోస్తులు. రేపటి వీడియోలో యుద్ధం దోస్తులు. మరి రియల్గానే మరుగు మందు పెడుతుందా, మలుపుకుంటుందా కొడుకుని, లేకుంటే ఎట్లుంటుంది ఏం కథ అనేది రేపటి వీడియోలో యుద్ధం దోస్తులు. అలాగే జైల మరి పిజ్జా తింటుందా, మరి అట్నే అత్తతోటి మాట్లాడకుండా ఉంటుందా అనేది కూడా యుద్ధం దోస్తులు. మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా దోస్తులు? ఇష్టంగా వేసుకున్న ఫుడ్ అత్త కానీ భర్త కానీ ఎవరైనా తిని మీకు కొంచెం కూడా మిగిల్చకుండా ఉంటే మీకు కూడా కోపం వస్తుంది కదా దోస్తులు. మీకు ఎప్పుడైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ దోస్తులు, ఉంటా. రేపటి వీడియోలో కలుద్దాం.